ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అన్నయ్య ఇలాంటి రాక్షసుడని నేను కలలో కూడా ఊహించలేదు. ఎవరూ లేని అనాథని కదా, అందుకే అన్నీ ఆ అన్నయ్య అనుకున్నాను. కానీ చివరికి తనే నా ప్రాణం తీయాలనుకుంటే ఇక నాకు ఈ లోకంలో దిక్కెవరు? అలా అంటావేంటి మాయా? నీకు నేనున్నాను. ఎస్, నీకు ఏ భయమూ లేదు. నీకు నేను తోడుగా ఉంటాను. మీ అన్నయ్య వల్ల నిన్ను కూడా అనుమానించాను. నన్ను క్షమించు మాయా. మీరే నన్ను క్షమించాలి అబ్బాయి. మా నాన్న అన్నయ్య చేసిన పనికి నేనే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాను. మీ అందరి కాళ్ళ మీద పడతాను. స్టాప్ ఇట్ మాయా. ఏంటిది? నీ తప్పు లేదు అంటున్నాను కదా. ఐ ట్రస్ట్ యూ. థ్యాంక్ యూ అబ్బాయి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మినందుకు. వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికా ఒక చోటికి. ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కుని అంటారు కదా, ఏ ఆర్ఫనైజ్లోనూ ఉంటాను. లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. మీ ఇంట్లోనా? అవును, ఇందాకే చెప్పాను కదా, ఇకపై అన్నీ నీకు నేనే అని. మాటిచ్చాక ఎలా వదిలేస్తాను? అబ్బాయి, ఒక్కసారి ఆలోచించుకో. ఏ ఫ్రెండ్? మీరే చూశారు కదా, తనకి రాకేష్ కుట్రతో ఏ సంబంధం లేదు. పైగా రాకేష్ వల్ల తనకి థ్రెట్ ఉంది. ఈ సమయంలో మనం కాకపోతే ఎవరు షెల్టర్ ఇస్తారు? అది కాదు అభయ్ బాబు. మావయ్య, మీరేం అడ్డు చెప్పకండి. పాపం ఆడపిల్ల కదా, ఉండనివ్వండి. శంకర్ గారు, తనిక్కడ ఉండడానికి మీకేమైనా అభ్యంతరం ఉందా? అన్నయ్య, నువ్వు తనకి గది చూపించు. పాపం చాలా భయపడింది. కాసేపు రెస్ట్ తీసుకొనివ్వు. రామాయ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.